ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దీపిక పదుకొనే పని గంటల వివాదం సీరియల్లా సాగుతూనే ఉంది. దీపికకు అండగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నటి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్ని గంటలే నటిస్తానంటూ పెట్టిన పని గంటల రూల్ ని తప్పుపట్టారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సీనియర్ యాక్ట్రెస్ ఏమన్నారు? వాచ్ ది స్టోరీ. కూతురు పుట్టిన తర్వాత దీపిక పదుకొనే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రోజుకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయనని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికను తీసేశారు. తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ రోజుకి 8 గంటలే పనిచేస్తారని, వాళ్లపై లేని విమర్శలు తనపై ఎందుకంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. నటి, పొలిటీషియన్ స్మృతి ఇరానీ 20 సంవత్సరాల తర్వాత క్యోంకీ సాస్ భీ కభీ బహూతీ 2తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పని గంటల టాపిక్ రాగా ఇరానీ స్పందిస్తూ అది దీపిక వ్యక్తిగత సమస్యగా పేర్కొన్నారు. అయితే తాను మాత్రం నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పనిచేశానన్నారు. పని గంటలపై తన ఒపీనియన్ చెబుతూ నిర్మాత కోసం ఎక్కువ కష్టపడాలని ఇండైరెక్ట్ గా చెప్పారు స్మృతి ఇరానీ. సీరియల్లో నటిస్తున్న టైంలో 2 పిల్లలు పుట్టారని, ఆ సమయంలో నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని కష్టపడ్డానని అన్నారు. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించకపోతే వాళ్లు నష్టాలు చూడాల్సి ఉంటుందని అన్నారు. నిర్మాతలను అర్థం చేసుకోకుండా నేను రానని చెబితే 120 మందికి చెక్కు అందదని, వాళ్ల కుటుంబాలకు అన్యాయం జరిగినట్లు అవుతుందన్నారు ఈ సీనియర్ నటి. ఇలా తన గురించి చెబుతూ ఇండైరెక్ట్ గా దీపిక చేస్తోంది తప్పని చెప్పుకొచ్చారు.